నిన్న గీతాంజలి అనే ఒక గృహిణి, ఇద్దరు పిల్లల తల్లి, ఒక పేదింటి ఆమె సూసైడ్ ఉదంతం ఇప్పటికే మీరందరూ వినింటారు, చూసింటారు. ముఖ్యంగా సోషల్ మీడియాలోని పైశాచికత్వానికి, ఒక హేమైన భావజాలంతో ఒక మహిళని చూడకుండా వ్యక్తిగతంగా కించపరచడము, ఒక ఫోన్ ఉంది కదా అని చెప్పేసి ఇష్టానుసారం మాట్లాడడము మనమందరం కూడా చూడడం జరిగింది. నేను ఫస్ట్ ఆమె వీడియో చూసినప్పుడు కూడా యూ కెన్ సీ ద స్పార్క్ ఇన్ హర్ ఐస్. ఆమె మాట్లాడే విధంలో, ద వే ఆమె ఎగ్జైట్ అవుతున్న విధానము, ఒక పేదింటోళ్ళకు నిజంగా అంటే ఒక పండగ, ఒక ఇల్లు రావడం కానీ, ఒక ఇంటి స్థలం రావడం కానీ. ఎందుకంటే ఆ ఇల్లు లేని వాళ్ళు ఈ రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. అలాంటి వారికి ఈ ప్రభుత్వం అండగా నిలబడింది, ఇవ్వడం కూడా జరిగింది. సో ఆమె ఆ ఎగ్జైట్మెంట్లో పాపం, సో దిస్ గవర్నమెంట్, ఈ ప్రభుత్వం నాకు సాయం చేసింది, ఈ ప్రభుత్వం నాకు మేలు చేసింది, ఈ ప్రభుత్వం అండగా నిలబడిందని మాట్లాడితే దానికి సోషల్ మీడియాలో ఉన్న కొంతమంది నిజంగా వాళ్ళు సైకోపాత్స్ అనుకోవాలా, ఏదో పెద్ద విశ్లేషణ అనుకుంటా అంటారు, అవతల వాళ్ళని కించపరిచి మాట్లాడడం పెద్ద గొప్ప అనుకుంటా అంటారు. మళ్ళీ నా కొడుకులు బతుకులు వాళ్ళ సందులో వార్డు మెంబర్ కూడా గెలవలేరు. వీళ్ళు మొత్తం రాజకీయము, రాజనీతి గురించి మొత్తం అన్నీ చెప్తా అంటారు. వీళ్ళ బతుకులు, వీళ్ళు ఒక మంచి చెడును కూడా విశ్లేషించలేనితనం. సో నిజంగా నిన్న ఆ పాప ట్రైన్కి పడి చనిపోయిందంటే మనమందరం తలదించుకోవాలి, సమాజం అంతా కూడా తలదించుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇదే ఇన్సిడెంట్ కాదు, ఒక పాప మేఘన అనే పాప బెండపాడు అని ఒక గవర్నమెంట్ స్కూల్లో, ఐ డోంట్ రిమెంబర్ దట్ స్కూల్ నేమ్లో చదివింది అని ఆమె అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడితే, ముఖ్యమంత్రి గారి దగ్గర కలిసి మాట్లాడితే దాన్ని ఎంత ట్రోల్ చేసినారు ఆ పాపను. ఆ పాప ఫెయిల్ అయిందని కూడా చెప్పినాడు. వాడు అయ్యన్న పాత్రుడైతే ఫెయిల్ అయింది ఆ పాప అని చెప్పినాడు. డోంట్ ఫీల్ అషేమ్? ఆమె కాదురా ఫెయిల్ అయినది, గాడిదల్లారు మీరు సమాజంలో ఫెయిల్ అయినారు, మీరు సొసైటీలో ఫెయిల్ అయినారు. ఒక చిన్న పాప, నీ కొడుకులు, నీ మనవర్లు, నీ వీళ్ళు అదే యాక్సెంట్ పెడితే బా వీడు అమెరికా పోయి వచ్చినాడు, అంత మాట్లాడుతున్నాడు, అంత ఇది మాట్లాడతారని ఎదుర్కొంటారు కదా. ఇంతకంటే దరిద్రం ఏడైనా ఉంది సొసైటీలో? ఒక పాప ఇండ్లు వచ్చిందని ఎగ్జైట్మెంట్తో మాట్లాడితే మీ బతుకులు ఏం చేసినాయి? సోషల్ మీడియాలో పెట్టే ఈ వల్గర్ కామెంట్స్ ఇది అని, నా కొడుకు బతుకులో వాళ్ళ ఇంట్లో గడవదు, మళ్ళీ గవర్నమెంట్ నుంచి పథకాలతోనే వాళ్ళ కుటుంబం బతుకుతా ఉంటుంది. పోనీ అన్ని రాజనీతి తెలిసి అన్ని రాజకీయాలు చెప్పి నా కొడుకు ఒకడు పోటీ చేయడు, వార్డు మెంబర్గా గెలవడు పోటీ చేస్తే, ఈ నా కొడుకులు చెప్పబడితే నువ్వు ఇప్పుడు ఆ పోయిన ప్రాణానికి ఇస్తారా? నేను ఈ పేపర్లలో కూడా చూస్తా అంట, ఈనాడు, జ్యోతిలో, దీనిలో కూడా ఎంత లోఫర్గా రాస్తా అంటారు. నేను ఇంతకుముందు కూడా చెప్పా, అరే క్యారెక్టర్ని నువ్వు అసాసిన్ చేయడం అంటే ఆ మనిషిని చంపేసినట్రా. నీతిమాలిన రాతలు రాసుకుంటా, రోత కూతలు రాసుకుంటా అంటే ఇంక దానికంటే ఏముంటుంది చెప్పు? వాడు చచ్చినట్టే కదా లెక్క. క్యారెక్టర్ పోయిందంటే మనిషి చచ్చిపోయినట్టు మీకు లేర్చి ఉండకపోవచ్చు, నీతి జాతి లేకపోయి ఉండొచ్చు. దేశం అంటే తెలుగుదేశం అని, జాతి అంటే ఒక జాతి అని మాట్లాడు, అది కాదు కదా. పోయిన ప్రాణాలు మీరు తీసుకొని వస్తారా? దానికి అండగా ఉంటారా? భరోసాగా ఉంటారా? మళ్ళీ దానిలో చూస్తే ఐటీ దానిలో చట్టము భావస్వేచ్ఛ. ఏంద్ర భావస్వేచ్ఛ? అరే అది రాసే కామెంట్ మొన్న కూడా చూశారు. షర్మిల పేరు మీద ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి షర్మిలాని తిడుతున్నట్టు ఎవడు? తెలుగుదేశం పార్టీ. సునీత మీద రాసిన దానిలోకి ఎవడు? తెలుగుదేశం పార్టీ. ఒక కొత్త ఐడి చేసేది. దీనికి తెలివిగా ఏంది? కొంపలో ఇంటి పేర్లు పెట్టుకోలేరు, ముందర రెడ్డి అని యాడ్ చేసినారంటే ఓహో వీళ్ళు వైసీపీ వాళ్ళే అని. ఇలా బతుకులేం బతుకులు? ముందర ఇంటి పేరు కూడా పెట్టుకోలేరు, అంత లుచ్చాగాళ్ళు. ఎందుకు పెట్టుకోలేరు? అది వైసీపీ మీదకి రెడ్డి అని పెడితే అది వైసీపీ వాళ్ళేమోనని రుద్దే ప్రయత్నం.
అరే ఒక పేదింటి మహిళ ఒక ఇల్లు తెచ్చుకుంటే ఆమె ఎగ్జైటింగ్, యూ కెన్ సీ, మీరు చూడండి ఆమె కళ్ళలో ఉన్న అంత ఆనందము. అమ్మఒడి 5 ఏళ్ళకు పడింది, 4 ఏళ్ళకు పడింది, 5 ఏళ్ళకు పడింది అంటే అయితే తప్ప? చంద్రబాబు కూసిన కూతల కంటేనా? చంద్రబాబే స్వతంత్రం తెచ్చాడన్నాడు కదా, చంద్రబాబు బతికే అబద్ధాలే కదా, నోటికి వచ్చినట్టు కూర్చేదే కదా. అంతకంటే బతుకులా మీ విశ్లేషణలు? కడుపుకు అన్నం తింటున్నారు, ఇంకేమన్నా తింటున్నారా? నేను క్లియర్ కట్గా చెప్తున్నా, ఎవడైనా కానీ ఇట్లా తప్పుడు పెట్టే దాంట్లోకి ఎవరినైనా కానీ స్పేర్ చేయద్దండి. తన్నండి, మెట్టుతో కొట్టండి, చెప్తో కొట్టండి. ఏం అవతల క్యారెక్టర్ కదా? నేను పేపర్లో అయినంత మాత్రాన అంత నీతిమంతంగా నడుపుతున్నాయా? ఏమంత నిజాలే రాస్తున్నాయా? ఇవన్నీ పార్టీ జెండాలు ఎత్తుకొని తిరుగుతున్నాయి కదా, ఈనాడు, జ్యోతి, ఇవన్నీ పార్టీ జెండాలు ఎత్తుకొని తిరుగుతున్నాయి కదా. ఎత్తుకొని తిరుగు, తప్పేం లేదు. కానీ అవతలవాని మాట్లాడేటప్పుడు, అవతలవాని మీద బురద జల్లేటప్పుడు ఆ కుటుంబం ఎంత బాధపడుతుందని రోజు స్టోరీలు ఇస్తారు అందరి మీద, అందరి ఎమ్మెల్యేల మీద. లోకేష్ వచ్చి ఒక్కొరికి ఒక నిక్ నేమ్ పెట్టుకుంటా పోతాం. మనకి నిక్ నేమ్ పెడితే అబ్బా కొడుకులు ఏడుస్తా కూర్చుంటారు. నిక్ నేమ్ పెడితే అబ్బా కొడుకులు ఏడుస్తా కూర్చుంటారు. అరే కాసంత ఇంకిత జ్ఞానం లేదా? తెలుగు రాష్ట్రాల్లోనే జరుగుతుందా ఇది? నాకు అర్థం కావటం లేదు. ఇప్పుడు పోయిన ఆ పాప యొక్క ప్రాణాన్ని ఎవరు తీసుకొని వస్తారు? నువ్వు నేనేం కాదు కదా. ఆ చిన్న పాపల మీద, వెలగపూడి అనే స్కూల్లో చదువుతున్న ఒక 10 మంది పిల్లల మీద మేఘన అనే పాప చదివిందని చెప్పేసి మాట్లాడిందని, ఆ పాప పేరు ఒక్కటే రివీల్ అయింది. మిగతా వాళ్ళ పేర్లు రివీల్ అయినా లేదు, నేను కూడా చూడలేదు. కానీ ఎంత ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఇక్కడ, ఈ విధంగా చదివిస్తున్నారని చెప్పిన దానికి ఆ పాపను కూడా ట్రోల్ చేసినారు. ఒక చిన్న పాప మైనర్ పాలిక మీద 8th క్లాస్ 9th క్లాస్ చదివారు. దానికి అయ్యన్న పాత్రుడు లాంటి ఒక ఎక్స్ మినిస్టర్ అంత ఈ వయసులో ఉన్న అతను కూడా కామెంట్ చేసినాడు ఆమె ఫెయిల్ అయిందని. ఏంద్ర బతుకులు మీవి? ఇంతకంటే బతుకులు, దరిద్రమైన బతుకులు ఏమైనా ఉంటాయా? అంతకంటే మానసిక క్షోభ ఏదైనా ఉంటుందా? ఒక కుటుంబం అంతా ఆ రోజంతా కూర్చొని బాధపడదా? ఆ విధంగా వ్యక్తిగతంగా మాట్లాడితే. అరే రాజకీయ పార్టీలు అంటే సరే ఒకరినొకరు తిట్టుకుంటాను పోదు, ఇట్లా పేరింటలో మీద పడ్డమేందిరా? దౌర్భాగ్యం రాజకీయాల్లో ఉన్న తర్వాత తిట్టించుకోవాల్సిన కర్మ, అన్ని మంచి చేయించినా అనిపించుకోవాల్సిన కర్మ. సరే ఉన్నాంలే, పబ్లిక్ లైఫ్ లో ఉన్నాము, దరిద్రంలే అనుకోవచ్చు. కానీ ఆ పేదింట వాళ్ళకి ఏం చేసినారు? మాకంటే తప్పదు, బలం ఉన్నోడు కొడతా అంటాడు, లేకుంటే తిడతా అంటాడు, మేము దానికి తగ్గట్టుగా మేము చేస్తుంటాం. నేను డే 1 నుంచి కూడా మా వాళ్ళకి కానీ మేము కానీ ఎప్పుడే కానీ అవతల వారిని కించపరిచే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుని ఐడియాలజికల్ గా నేను తీసుకున్నాను. మేము ఎప్పుడే కానీ పెట్టలేదే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్టలేదు, పాలకపక్షంలో ఉన్నప్పుడు పెట్టడం లేదు. ఓ మనిషి బతికేది క్యారెక్టర్ కోసమే కదా, అందుకంటే ఏముంటుంది? అరే రాజకీయాల్లో ఉన్న తర్వాత సరే తప్పదు, అటువైపు కూడా మాట్లాడుతున్నాడు, ఇటువైపు కూడా మాట్లాడుతున్నాడు. అది కానీ ఇలా ఈ విధంగా చేయడం ఏంటి? ఈ ఆనందం ఏంది? ఒకడు ప్రభుత్వం గురించి పొగిడితే వాడిని ఇంకా ఎక్కడికంటే ఎక్కడికా, ఒక పేదింటోళ్ళు పొగిడితే. అదే మీరు మాత్రం జయం చంద్రాన అని పాటలు పెట్టుకుంటూ పోతాండల్లా. మీరు మాత్రం జయం చంద్రన్న మీ ఇది మీరు అంత సాటి లేరు నాయన అని చెప్పి పెట్టుకుంటూ పోతాండల్లా. ఒక్కడు గల్లీ నా కొడుకు ఒక్కడు కూడా ప్రజామోదంతో ఒక 100 ఓట్లు తెచ్చుకోలేడు. పిల్లికి బిచ్చమేయలేరు, ఈలు నీతులు చెప్తారు. ఉంది కదా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది. ప్రతి దీంట్లోనూ కూడా సోషల్ మీడియా అనేది మీ ప్రాంతంలో ఉన్న పరిస్థితులను చెప్పండి, మీకు జరుగుతున్న మంచిని చెప్పండి, మీకున్న చెడుపుని చెప్పండి, సమాజంకి ఏదైనా మేలు జరిగే విధంగా చెప్పండి. అది వదిలిపెట్టేసి నీచపు రాతలు, నీచపు చేష్టలు, దీనిలో కంటే ఏదైనా తార్చి బతకచ్చు కదా మీరు. రాజకీయ నాయకులు మాకు తప్పని ఆ దరిద్రం మీరంతా ఏంది? నాకు పొద్దున్నే చూసానే, నేనంతా సోషల్ మీడియాలో అంతా వచ్చింది కానీ
అరే ఇంత లోఫర్ బతికేంది? ఎవడైతేనేముంది, ఐ డోంట్ వాంట్ మెన్షన్ దేర్ నేమ్స్. ఎవడు అజయ్ సజ్జా అంట, వీళ్ళంట, ఇంకోడంట. ఏంద్ర మీ బతుకులు? రే దమ్ముంటే మీరు నిలబడంటారా ఏదో నియోజకవర్గంలో, తెలుస్తుంది మీ బతుకులు ఏందో. ఈ విశ్లేషించిన ఆ కొడుకులందరూ కూడా ఒక రోజు నిలబడండి. జనం యొక్క కానోడు 100 మంది ఉంటాడు. ఒక పబ్లిక్ లైఫ్ లో 10 మంది యొక్క మంచి కొడుతూ 10 మందిని యొక్క అటెన్షన్ డ్రా చేయాలి అంటే, 10 మందికి మేలు చేయాలంటే దాని యొక్క ఇది చేస్తాడు. నేను సొంత వ్యాపారం కాదు కదా, నాకు సంబంధం లేదనుకో, నేను ఒక్కడో ఇష్టానుసారం తిట్టచ్చు. దానికి ఏముంటుంది మరి నీతి? ఏంద్ర మీ బతుకులు? ఒక కుల పిచ్చితో పెట్టుకొని బతకాల్సిన కర్మ ఏంది వచ్చింది? ఇప్పుడు ఆ కుటుంబానికి మీరేం చెప్తారు? ఆ అనాథలైన పిల్లలకి ఏం చెప్తారు? అనాథలైన పిల్లలు కాళ్ళు పట్టుకున్నా కానీ మీకు మీ జన్మద ఇది కాదు కదరా. పెట్టుకునే దాంట్లో కూడా ఆ క్యాస్ట్ పేరు కూడా తప్పు పెట్టుకునేది రాసేది. ఇంకంతకంటే బతికేంది? ఒకరు పుట్టిన నా కొడుకులు కాదనే కదా అర్థము. కులం పేరు తప్పు రాసుకొని బతుకంటే ఒకరు పుట్టిన నా కొడుకులు కాదు కదా. ఏంద్రా ఇది మీ బతుకులు? చిన్నపిల్లల మీద ఇంగ్లీష్ మాట్లాడింటే ఆ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం బాగుందంటే దాని మీద ట్రోల్స్ చేస్తారా? ఆ పాపకు తల్లిదండ్రులు ధైర్యం చెప్పకోకుండా ఆ పాప ఏదైనా కానీ చేసుకుంటే ఎవర్రా బాధ్యులు? ఆ పిల్లల తల్లిదండ్రులు వచ్చి, నేనేదో జాఫర్ టీవీలో చూశాను, ఆ స్కూల్కి పోయి మొత్తం అంతా చూస్తే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అక్కడ ఉన్న పిల్లలు ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో కూడా ఆ విధంగా అక్కడ టీచర్లు వాళ్ళకు విద్యను చెప్తున్నారు. ఎందుకంటే విదేశాల్లో పోయినప్పుడు చాలా మందికి కూడా అర్థం కాదు. దానిలను కూడా ఓర్చుకోలేని తత్వం అయితే ఏం చేసినారో మీ బతుకులు చెప్పుకునే దమ్ముందా? ఇంతవరకు మీ బతుకులకు మేము ఇది చేశామని చెప్పుకునే దమ్ముందా? ఏడో హైదరాబాద్ లో కట్టిన హైటెక్ సిటీ గురించి చెప్తారు. హైటెక్ సిటీ మీ పుణ్యాల వచ్చినది. మళ్ళీ ఎందుకు పోటీ చేయాలి? హైటెక్ సిటీ ఆడుంటే మీరు కట్టింటే, మీరు సక్రమంగా చేసింటే ఎందుకు పోటీ చేయలే? మరి మిగతా ఆంధ్రప్రదేశ్ అంతా ఎందుకు డెవలప్ చేయలేకపోయినారు? 3 సార్లు అధికారంలోకి ఇచ్చి 14 ఏళ్ళు ఉన్నప్పుడు ఎందుకు మిగతా ఆంధ్రప్రదేశ్ ఎందుకు డెవలప్ చేయలేకపోయినారు? ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ అంతా మేము ఉద్ధరిస్తామని ఎందుకు చెప్తున్నారు? అంతకుముందు ఎందుకు చెప్పలేరు? కడుపుకు అన్నం తినేవాడు దయచేసి అవతల యొక్క వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క ప్రతిష్టను దెబ్బతీసే విధంగా రాయొద్దండి. షర్మిల దాని మీద కూడా ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసినది ఎవరు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు కదా. సునీత మీద కూడా ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసినది తెలుగుదేశం వాళ్ళు కదా. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారా లేదా? వాళ్ళకంటే అర్థం కాదులే, వాళ్ళు ఏదో హోయిలో ఉన్నారు. వాళ్ళకి మంచి ఏందో చెడు ఏందో వాళ్ళకి తెలియటం లేదులే. దాన్ని మీరు అడ్వాంటేజ్ ఆ బతికేది ఎందుకు? చాలా బాధాకరమైన సంఘటన. ఒకరి క్యారెక్టర్ని మనము అసాసిన్ చేస్తూ వాళ్ళ జీవితాల్ని నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు. భావస్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం పేరుతో అవతల వాళ్ళని కించపరిచే హక్కు ఎవరికే లేదు. అలా ఎవడు చేసినా వాళ్ళని చెప్పులతో కొట్టండి. అది వాడెవడైనా కావచ్చు, అది పేపర్లలో రావచ్చు, సోషల్ మీడియాలో రావచ్చు, ఇంకే దాంట్లోనే రావచ్చు. వాట్ రైట్? నీకేం హక్కు ఉంది? అవతల వాళ్ళ క్యారెక్టర్ కిల్ చేయడానికి నీకేం హక్కు ఉంది? పోనీ మీరు అంతకు మించిన క్యారెక్టర్లా మీవి? మీరు చేయనంత లంగా పనులు ఎవడు చేసిండడు? మీరు చేసినంత దరిద్రం నా కొడుకులు ఎవరు ఉండరు. మీ అంత దరిద్రం నా కొడుకులు ఎవరు ఉండరు. ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రమే మీరు. ఇన్నేళ్లలో మేము ఇది చేసినామని చెప్పుకునేది ఏమైనా ఉందా ఎక్కడైనా? అసలు మనం పెట్టే దానిలో ఒకరిని కించపరిచేటప్పుడు, ఒకరిని మాట్లాడేటప్పుడు వాళ్ళ తల్లిని, చెల్లిని, పిల్లాన్ని అందరినీ మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం తప్పు చేసినారు? డెఫినెట్ గా ఒక పేదింట్లో ఇండ్లు రావడం అనేది వాళ్ళకి చాలా గొప్ప విషయము.
మీరు ఆ పేదవాళ్ళ ఇళ్లలో ఆ వెలుగుని నింపే ప్రయత్నం ఎప్పుడు చేయలే. మీరు సంపాదించుకోవడానికే చూసినాడు తప్ప పేదోళ్ళకి సాయం చేయాలనేది ఏ రోజు ఆలోచించలే. ఈరోజు ఒకరు ఆలోచించినారు. డెఫినెట్ గా ఆమె ఆ గీతాంజలి మాట్లాడిన వీడియో చేసి చాలా ఎగ్జైటింగ్ అయితే అరే ఇల్లు, ఇది నా ఇల్లు, నా పేరు మీద వచ్చిన ఇల్లు, నా కళ, ఆమె డ్రీమ్ గా చెప్తోంది. మీకు ఒక సెంటు ఇల్లు, సెంటున్నర ఇల్లు అంటే మీ బాత్రూమ్లకు సరిపోయి ఉండొచ్చు, కానీ పేదవాళ్ళకి అట్లా కాదు కదా. అదే వాళ్ళకు గుడి, అదే వాళ్ళకు మసీదు, అదే వాళ్ళకు చర్చ్ లాంటిది. ఆ దైవ సమానంగా ఇంటిని చూసుకుంటారు. అంత మాత్రం ఎగ్జైట్ అయినంత మాత్రం మీ బతుకులు ఓడ్చుకోలేవా? ఈ విధంగా మీరు ముఖ్యమంత్రి కావాలనుకొని, లేకుంటే మీరు ముఖ్యమంత్రి చేయాలనుకునే వాళ్ళు అదే ఆ విధంగా రాయడం వల్ల, అంతమంది ప్రాణాలు బలికోలుకోవడం వల్ల, వాళ్ళ క్యారెక్టర్ అసాసిన్ చేయడం వల్ల మీ బతుకులు బాగుంటాయనా? మీ బతుకులు అంతకంటే దూరం అయిపోతాయి కదా. అరే చిన్న పిల్లలను కూడా వదులుకోకుండా ట్రోల్ చేస్తున్నారే, అది గొప్ప విషయమా? అది గొప్ప విషయమా? ఏడన్నా పోయి ఏదైనా సులభ్ కాంప్లెక్స్ దగ్గర ఏదైనా మిగిలినది ఉంటే తినిపోండిరా, దాన్ని పోయి తినిపోండిరా. ఈ బతికే కంటే, ఈ బతికే కంటే సులభ్ కాంప్లెక్స్ దగ్గర ఏదైనా ఉంటే అది చూడు, అది పోయి తినిపోండి. మీ బతుకులు మీరు ఎంతమందిని నాశనం చేసి పెడుతున్నారు? ఎంతమంది జీవితాలకి? నేను ఒక్కటే అడిగేది, ఈ పాప అసలు మెంటల్ గా స్ట్రాంగ్ గా లేదు కాబట్టి ఆ పని చేసుకోండి. ఇది దురదృష్టకరమైన సంఘటన. కానీ ఆ చిన్నపిల్లలకి ఏమైనా జరిగింటే ఏమైందో అంటే ఎవరే గాని ఈ ప్రభుత్వంలో మంచి జరిగిందని చెప్పకూడదు. ఓన్లీ మీ పాటలే రన్ అవుతాడాలి, జయం జయం చంద్ర అన్న సాంగ్స్ తప్ప ఇంకేదే కానీ రన్ కాకూడదు. అదే కదా మీ బతుకులు. ఎన్నేళ్ళు రాజకీయాల్లో ఉన్నారు? 14 సంవత్సరాలకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ రోజైనా గానీ అబ్బా చంద్రబాబు సూపర్ అనిపించుకునే విధంగా పరిపాలన చేసినారా? 5 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి ఉన్నాడు. ఇప్పటికీ తలుచుకుంటున్నారు. నిజంగా చాలా బాధాకరమైన విషయం. మారండి. మీ వల్ల అవుతే 10 మంది బతుకులు మార్చడానికి ప్రయత్నం చేయండి. 10 మంది జీవితాలు నిలబెట్టడానికి ప్రయత్నం చేయండి. 10 మందికి సాయం చేయడానికి బతకండి. ఆ విధంగా 10 ఓట్లు వస్తాయేమని ఆలోచించండి. ఈ విధంగా 10 మంది మీద వ్యక్తిగతంగా కామెంట్ చేయడం వల్ల మీ బతుకులు బాగుపడతాయంటే తప్పు. చేయండి, 10 మందికి సాయం చేయండి, 10 మందికి న్యాయం చేయండి. ఒక్కోడొకడు పెద్ద విశ్లేషణలో కానీ పోటీ చేయండి అయ్యా, పోటీ చేయండి. మీ బతుకులు ఏందో తెలుస్తుంది. జనం దగ్గరికి పోయినప్పుడు జనాలు మీరు మాట్లాడిన దాంట్లకు, మీరు చేసిన దాంట్లకు మీ బతుకులు ఏందో తెలుస్తాయి. పెట్టుకున్నారు కదా అందరు పెద్ద పెద్ద ఇవి పెట్టుకుని రాజకీయాలని విశ్లేషిస్తున్నారు. మరి పోటీ కూడా చేయకుండా భయపడుతున్నారు కదంతా. పోటీ చేయండి, దమ్ముంటే పోటీ చేయండి, మీరు తెలుస్తా ఉంటది. వార్డు మెంబర్ పోటీ చేసినా గెలవలేరు, మీరు చెప్తా అంటారు. దయచేసి మీరు పెట్టే కామెంట్స్, మీరు పెట్టే మాటలు, మీరు పెట్టే ఇది అవతల వారి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. రాజకీయాలంటే మాకు తప్పదు, కానీ సామాన్యులు జోలికి పోవద్దండి. వాళ్ళంత మెంటల్గా స్ట్రాంగ్ ఉండకపోయి ఉండొచ్చు. వాళ్ళకు అర్ధరాత్రి ఫోన్లు చేసి వాళ్ళని బెదిరించడం, కామెంట్ చేయడం మానుకోండి. ఎవడు ఇక్కడ పుణ్యాత్ముడు ఎవరు లేడు. పుణ్యాత్ముడు ఎవరు లేరు. మీ బతుకులు అందరికీ తెలిసినది, అందరి బతుకులు అందరికీ తెలిసినదే. మనం మటుకు మంచోడు అనుకుని మనం ఫీల్ అవుతున్నాం అంతే.
అందరి బతుకులు అందరికీ తెలిసినది. థ్యాంక్ యూ. ఆ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ లోకల్ ఎమ్మెల్యే తెనాలి ఎమ్మెల్యే కూడా అండగా ఉంటాడని తెలియజేసుకున్నాను. దయచేసి మీ వల్ల ఇప్పటికే చాలా కుటుంబాలు ఛిద్రమైనాయి. ఇంకా భవిష్యత్తులో ఆ విధంగా తీసుకొని పోవద్దండి. ఎందుకంటే మీరు రోజుకో మాట రోజుకో కూత మీద బతికేవాళ్ళు. పేదోళ్ళు అలా ఉండరు, ఒంటి మాటల మీద ఉంటారు పేదోళ్ళు. పేదవానికి ఎవడు సాయం చేస్తాడో వాని దేవునిగా కొలుస్తారు. మనలాగా కడుపు నిండిన కూతలు కొయ్యరు. వాళ్ళ ఆకలి తీర్చినోడు అని దేవుడు అనుకుంటారు. మన కడుపు నిండిన తర్వాత కూడా అవతలోడు తినే ప్లేట్లేకి మట్టేస్తాం మనం. అది మన బతుకులు. మీ వల్ల కానిది ఇంకోటి చేస్తున్నారు. వాళ్ళ కళ సాకారం అవుతుంది. ఆమె ఎగ్జైట్మెంట్ చూడండి. ఇట్స్ మై డ్రీమ్ అంటుంది, నా కళ అంటోంది. ఆమె అంటోంది నా కళ అది అంటోంది.